హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఆకాశం వైపు చూస్తే కొన్నిసార్లు మన కళ్ళను నమ్మలేని అద్భుతాలు కనిపిస్తాయి. ఇప్పుడు అలాంటి అరుదైన ఖగోళ దృశ్యమే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తుంది. భూమి నుంచి కనిపించే అత్యంత ప్రకాశవంతమైన రెండు గ్రహాలు శుక్రుడు, గురుడు ఒకదానికొకటి అత్యంత దగ్గరగా వచ్చినట్లు కనిపిస్తున్నాయి. అసలు ఈ ఖగోళ సంఘటన ఏమిటి? ఎందుకు ప్రపంచవ్యాప్తంగా దీని గురించి మాట్లాడుకుంటున్నాయి? వేల ఏళ్లుగా మనిషి ఆకాశాన్ని పరిశీలిస్తూనే ఉన్నాడు. ప్రాచీన నాగరికతల నుంచి ఆధునిక శాస్త్ర యుగం వరకు గ్రహాల కదలికలు ఎప్పుడూ మనుషుల్లో ఆసక్తిని రేకెత్తించాయి. ఇప్పుడు మరోసారి అలాంటి అద్భుతమైన ఖగోళ క్షణం ఆవిష్కృతమవుతోంది. సూర్యాస్తమయం తర్వాత పశ్చిమ ఆకాశంలో కనిపించే శుక్రుడు, గురుడు గత కొన్ని వారాలుగా నెమ్మదిగా ఒకదానికొకటి దగ్గరికి అవుతూ వస్తున్నాయి. సాయంత్ర తారగా పిలిచే శుక్రుడు తన ప్రకాశంతో మెరిసిపోతూ ఉండగా, సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహమైన గురుడు దాని పక్కనే కనిపిస్తున్నాడు. భూమి నుంచి చూసేవారికి ఈ రెండు గ్రహాలు దాదాపు ఒకే నక్షత్రంలో కనిపించే అవకాశం ఉంది. అయితే నిజానికి అవి దగ్గరగా లేవు. వాటి మధ్య ఇప్పటికీ కోట్ల కిలోమీటర్ల దూరం ఉంది. కానీ భూమి నుంచి చూసే కోణం కారణంగా అవి ఒకదానికొకటి చాలా సమీపంలో ఉన్నట్లుగా కనిపిస్తాయి. ఖగోళ శాస్త్రవేత్తలు ఈ దృశ్యాన్ని ప్లానెటరీ కంజంక్షన్ అని పిలుస్తారు. ఇలాంటి సంఘటనలు మన సౌర కుటుంబం నిరంతరం కదలికలో ఉందనే విషయాన్ని గుర్తు చేస్తాయి. ప్రతి గ్రహం తన కక్షలో అపార వేగంతో ప్రయాణిస్తున్నప్పటికీ కొన్ని సందర్భాల్లో వాటి స్థానాలు భూమి నుంచి చూసేవారికి ఇలాంటి అద్భుత దృశ్యాలను అందిస్తాయి. ఇక ఈ నెలలో ఆకాశ ప్రియులకు మరిన్ని ఖగోళ విందులు కూడా సిద్ధంగా ఉన్నాయి. బుధుడు, కుజుడు, చంద్రుడితో కూడిన మరికొన్ని గ్రహ సమీప దృశ్యాలు కనిపించనున్నాయి. మరోవైపు జ్యోతిష్య నిపుణులు మాత్రం ఈ శుక్ర గురు కలయికను అదృష్టం, సంపద, ప్రేమ, కొత్త ప్రారంభాలకు సంకేతంగా చెబుతున్నారు. శాస్త్రవేత్తలకు ఇది కక్షల గణితం, జ్యోతిష్యవేత్తలకు ఇది శుభ సూచకం. కానీ సాధారణ ప్రజలకు మాత్రం ఆకాశం అందించే అద్భుతమైన దృశ్య విందు. కాబట్టి ఈ సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత పశ్చిమ ఆకాశం వైపు ఒక్కసారి చూడండి. ఎందుకంటే ఒకే వేదికపై రెండు గ్రహాలు కలిసి మెరిసే ఈ అరుదైన దృశ్యం మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందో చెప్పలేం. సో రెండు గ్రహాలు ఒకే వెలుగు, శాస్త్రానికి అద్భుతం, కళ్ళకు విందు. ఆకాశంలో ఈ అరుదైన దృశ్యాన్ని మీరు కూడా చూసి ఉంటే కామెంట్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన కథనాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.